ఏమిటి సీత అలా చూస్తున్నావు? ఎవరా ఫోను? సాకేత్కి. వాడి ఫోన్ రింగ్ అయితే వాడికి కాక ఇంకెవరికి? ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. హారతి అనుకుంటా. ఏమిట్రా, అది మళ్ళీ ఎందుకు ఫోన్ చేసింది? అదెందుకు ఫోన్ చేసిందో నాకేం తెలుసు గ్రాని. బుద్ధి లేని వాళ్ళ ఫోన్ల గురించి నన్ను అడిగితే నేనేం చెప్తాను? మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టారేమో. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి నన్ను ట్రాప్లో పడేయలేదు. అంత నీచమైన వాళ్ళు ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. ఈసారి వ్యధవేషాలేస్తే వాళ్ళకు బతుకే లేకుండా చేస్తాను. నాకు ఫోన్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? మీరు మనుషులా రాక్షసులా? మా గ్రాని నాకు చిల్లి గవ్వ నీకు ఇచ్చేది లేదని వెళ్ళిపోయిన వెంటనే మీ బుద్ధి బయటపడింది. మీ అసలు స్వరూపం తెలిసిపోయింది. నా తప్పు నాకు అర్థమైపోయింది. ఎందుకు మళ్ళీ నాకు ఫోన్ చేయడం? నా దారి నేను బతకడం మీకు ఇష్టం లేదా? నా బతుకుతో మళ్ళీ ఆడుకోవాలనుకుంటున్నారా? మళ్ళీ మీ వలలో పడ్డానికి నేను పాత సాకేతిని కాను. ఎవరేంటో తెలుసుకున్న కొత్త సాకేతిని. మా గ్రాని నాకు జ్ఞానోదయం కలిగించింది. నా భార్య నాకు నిజమైన ప్రేమంటే ఏంటో, ఏ బంధుత్వంలో ఏం విలువుందో, ఏ బంధంలో ఏముంటుందో తెలిసేలా చేయడంతో ఇప్పుడే సంతోషంగా బతకడం ప్రారంభించాను. పిచ్చి వేషాలు వేయాలని చూస్తే ఈ కాల్స్ మీద పోలీస్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఫోన్ చేసే ప్రయత్నం చేయకు. ఫోన్ పెట్టేయ్. హలో, ఒక్క నిమిషం. నీకు ఉచిత సలహా ఇస్తా, పాటించు, బాగుపడతావు. పిచ్చి వేషాలు వేయాలని చూస్తే ఈ కాల్స్ మీద పోలీస్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఫోన్ చేసే ప్రయత్నం చేయకు. ఫోన్ పెట్టేయ్. హలో, ఒక్క నిమిషం. నీకు ఉచిత సలహా ఇస్తా, పాటించు, బాగుపడతావు. నాకు నచ్చినవాడు అంటూ పెళ్ళైన మగాళ్ళ వెంట పడడం మానే. నువ్వు నచ్చావన్న వాడిని పెళ్లి చేసుకుని వాడి బతుకుతో ఆడుకో.
చెప్పినట్టు విని నీ చెప్పులు తుడుస్తూ పడుంటాడు. మళ్ళీ నా వంక చూసే ప్రయత్నం పొరపాటున కూడా చేయకు. తడుముకుంటూ నడిచేలా చేస్తా. టేక్ కేర్. అసలు ఎందుకు ఫోన్ చేసిందో కనుక్కోపోయావంటరా? డర్టీ పీపుల్స్ అని తెలిసాక డీటెయిల్స్ అవసరమా? డిస్కస్ చేశాక డిస్కషన్ అవసరమా? మంచి పని చేసావురా. ఈసారి ఫోన్ చేస్తే నాకివ్వు. మళ్ళీ జన్మలో ఫోన్ అంటే దడుచుకు చచ్చేలా చేస్తాను. మళ్ళీ చేయడమా? అది జరగని పని గ్రాని. హారతని ఫోన్లో చూడగానే హడలు చచ్చాను. మళ్ళీ ఏం కొంపలు ముంచుతుందో అనుకున్నాను. బాగా సమాధానం చెప్పావురా. వాడు నా మనవడు. మంచి చెడు తెలిసేదాకే ఏదైనా. ఆ తర్వాత ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో వాడికి బాగా తెలుసు. నిజంగానే హారతి మీద అసహ్యం వేసిందా లేక మా ముందలా మాట్లాడా? సరే సరే లేవండి, భోజనాలు చేద్దాం. 5 minutesలో ఫ్రెష్ అయ్యి వస్తాం తాతయ్య. రారా తమ్ముడు. హారతి, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నీ కోపం ఆ బెడ్ ల్యాంప్ మీద చూపాల్సిన అవసరం వచ్చింది? నా చెంప నేను పగలగొట్టుకోలేక నన్ను నేను సముదాయించుకోలేక. అసలేం జరిగింది? ఏం జరగడం ఏంటి? ఆ ఇడియట్ ఏ మాట పడితే ఆ మాట ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టాడు. అతను ఫోన్ చేసి తిట్టాడా లేక నువ్వు ఫోన్ చేస్తే తిట్టాడా? ఎలా అయితేనే తిట్టాడు కదా. నువ్వు వివరంగా చెప్తే కారణం తెలుస్తుంది. నేను ఫోన్ చేస్తేనే తిట్టాడు, సరేనా? ఇప్పుడు కారణం చెప్పు. అసలు నువ్వెందుకు ఫోన్ చేశావు? తిన్నదరక్క. కారణం చెప్పమంటే ప్రశ్నలు వేస్తావే. నీకు తినదరకపోతే అతనికి తిక్కరేగి తిట్టుంటాడు. అసలు నీకు ఫోన్ చేయాల్సిన కర్మేం పట్టింది? పోన్న తర్వాత ఫోన్ ఎందుకు చేశావు? అందుకే తిట్టుంటాడు. చాలా ఘోరంగా తిట్టాడు భాగి. తిట్టు ఎలా తిట్టినా తిట్టే. చెప్తా. నన్ను తిట్టినందుకు రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలిసొచ్చేలా చేస్తా. ఇంతలోనే అంత మార్పా? నేనంటే అంత అసహ్యం కలిగేలా మారిపోయాడా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానుగా, అతని తిప్పులు అతన్ని పడిని. అతన్ని వదిలేసి మన దారి మనం చూసుకుని బతకటం బెటర్. చూడు, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి కోపం తెచ్చుకొని ఏది పడితే అది పగలగొట్టకు. గంగా, గంగా, అమ్మగారు. వచ్చి ఇవన్నీ తీసేసాయి. అలాగే అమ్మగారు. నాకు నచ్చినవాడు అంటూ పెళ్ళైన మగాళ్ళ వెంట పడడం మానే. నువ్వు నచ్చావన్న వాడిని పెళ్లి చేసుకుని వాడి బతుకుతో ఆడుకో. మళ్ళీ నా వంక చూసే ప్రయత్నం పొరపాటున కూడా చేయకు. తడుముకుంటూ నడిచేలా చేస్తా. టేక్ కేర్. ఐఎమ్ వెరీ సారీ. నా మాటలు పట్టించుకోవద్దు. నేనున్న సిచ్యువేషన్లో అలా మాట్లాడాల్సి వచ్చింది. మనసులో ఏం పెట్టుకోవద్దు. అర్థం చేసుకుని సహకరిస్తే అనుకునేవి సాధించడం వీలవుతుంది. ఖచ్చితంగా సాకేత్ హారత్తోనే మాట్లాడుతున్నాడు. ఇందాక మా ముందు దాన్ని అరచాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా నిలబడి దాంతోనే మాట్లాడుతున్నాడు. లేకపోతే ఇతను ఇంకెవరికి సారీ చెప్తాడు? వేరెవరికో సారీ చెప్పాల్సిన అవసరం ఇతనికే ఉంది. హర్ట్ అవ్వద్దు ప్లీజ్. హార్ట్ఫుల్గా సారీ చెప్పాను కాబట్టి ఎక్స్క్యూజ్ చేయాలి. పెద్ద మనసుని తెలుసు కాబట్టే నేను చిన్నతనం అనుకోకుండా సారీ చెప్పేశాను. ఓకే సీత, వస్తు
సీత ఇక్కడేం చేస్తున్నావు? అది వదిన గారు, మీరు ఇక్కడ నేను ఫోన్ మాట్లాడడం, మీరు వెనకాల ఉండి వినడం, నో, నేను మిమ్మల్ని ఇలా ఊహించలేదు. మరీ అంత ఆశ్చర్యం ప్రదర్శించుకో. నేను మారానంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీకు ఇలాంటి బుద్ధి ఉందని తెలిసి నేను ఆశ్చర్యపోతున్నాను. నీ బుద్ధి బయటపడిందని నా బుద్ధి గురించి మాట్లాడుతున్నావా? నువ్వందరి ముందు హారతిని తిట్టి ఇలా వెనకాల దొంగచాటుగా ఫోన్లో సారీ చెప్పడం నేను గమనించానని ఇలా ప్లేట్ ఫిరాయిస్తున్నావా? సీత ఏమైంది? మీరంతా నమ్మారు, కానీ వదిన గారికి నా మీద నమ్మకం కలగలేదు. అందుకే నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాను అని ఫాలో అవుతూ వెనకాల నుంచి వింటున్నారు. అవును, విన్నాను. కానీ నాకు నేనుగా నిన్నేం ఫాలో అవ్వలేదు. వాటర్ కోసం వచ్చాను. హట్ అవ్వకు, హార్ట్ బీటు ఫీల్ అవ్వకు ప్రియా, నొచ్చుకోకు, సహకరించు, సాధిద్దామని నువ్వు మాట్లాడుతుంటే విని ఇలా దగ్గరికి వచ్చాను. చెప్పు, నువ్వు మాట్లాడింది హారత్తోనే కదా? సీత ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎవరికి రాని డౌట్స్ నీకెందుకు వస్తున్నాయి? ఇతని బుద్ధి తెలుసు కాబట్టి. అతను హారతిని సారీ సారీ అని బతులాడ్డం నేను విన్నాను కాబట్టి. అతను సారీ చెప్పింది నిజమో అబద్ధమో నువ్వే నిలది. ఏంట్రా సాకేత్, సీత అనేది నిజమేనా? వదిన పేరులోనే పవిత్రత ఉంది. ఆవిడ గుణగణాలు మన ఇంట్లో అందరికీ తెలిసినవే. తను అబద్ధం ఆడదు. నేను సారీ చెప్పింది కరెక్టే. విన్నావా? విన్నావా ఎంత ధైర్యంగా చెప్తున్నాడో? మారినట్టు నాటకం ఆడుతున్నాడన్నమాట. తొందరపడదు వదిన. ఆవేశపడి నా మీద నిందలు వేయొద్దు. నువ్వే ఒప్పుకుంటూ నిందలంటావేంట్రా? ఏం ఒప్పుకున్నాను? ఏం ఒప్పుకున్నాను అన్నయ్య? సారీ చెప్పింది నిజం అన్నానే కానీ నేను సారీ చెప్పింది హారతికే అనలేదుగా. నో అనుకున్నాను, వదిలేశాను. మళ్ళీ ఎందుకు మాట్లాడతాను? మళ్ళీ ఎందుకు సారీ చెప్తాను? హారతికి కాకపోతే ఇంకెవరికో సారీ చెప్పాల్సిన అవసరం నీకే వచ్చింది. అన్నయ్య, నిన్న నేను ఆ నీచమైన నిశ్చితార్థం కార్యక్రమంలో ఉన్నప్పుడు మేనేజర్ ఫోన్ చేసి టెండర్ ఫామ్స్ మీద మీ సంతకాల అవసరం వచ్చింది, ఎక్కడున్నారు, ఎక్కడికి రమ్మంటారు అని అడిగాడు. ఇదేదో గ్రాని వేసిన ప్లాన్లా ఉందని ఫోన్ కట్ చేశాను. అతను రిపీటెడ్గా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. చివరికి చిరాకేసి ఫోన్ ఆన్ చేసి ఫేస్ మాడిపోయేలా క్లాస్ పీకాను. అది అప్పుడున్న మూడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నా క్యారెక్టర్ మారింది. అతను చాలా హర్ట్ అయి ఉంటాడని సారీ చెప్పా. అది తప్ప? ఏంటి, మేనేజర్కి సారీ చెప్పావా? అదేదో ఫేస్ టు ఫేస్ అతనితో మార్నింగ్ ఆఫీస్లో చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ అతను ఆఫీస్లో ఒంటరిగా లేడు, నేను ఒంటరిగా లేను. అతను హ్యాపీగానే ఉన్నాడుగా, వీలైనట్టేం కనిపించలేదు. ఎంతైనా సబార్డినేట్. అలిగితే తనే నష్టపోతానన్న ఫీలింగ్తో ఆ ఫీలింగ్ బయటపడకుండా నవ్వుతూ మేనేజ్ చేసుకున్నాడు. నేను నీ ముందు కానీ మరొకళ్ళ ముందు కానీ అతన్ని కదిలిస్తే ఇంకా ఫీల్ అవుతాడేమోనని ఆ విషయం ఎత్తలేదు. మనసులో నా తప్పు నన్ను వెక్కిరిస్తుంటే తట్టుకోలేక ఇప్పుడు చెప్పాను. అది తప్ప? నాకు నమ్మకం కలగడం లేదు. సీత, వాడంత వివరంగా చెప్తుంటే నమ్మకం కలగలేదంటావేంటి? నా గతం అలాంటిది. వదిన గారు అంత తేలిగ్గా ఎలా నమ్ముతారు? వారు అనుమానించడంలో తప్పులేదు. నమ్మకం కలిగించడం నా బాధ్యత. అనయ్య, ఇదిగో లాస్ట్ కాల్, నువ్వే చూడు. ఇప్పుడైనా నేను మేనేజర్తోనే మాట్లాడానని నమ్ముతారా?
ఎవిడెన్స్ ఇంత క్లియర్గా ఉంటే ఇంకా నమ్మకపోవడం ఏంట్రా? ఏంటో అప్పుడు నన్ను డౌట్గానే చూశారు, మారానన్నా మళ్ళీ ఇప్పుడు అలాగే చూస్తున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియట్లేదు. హ్మ్. రీడీల్ చేస్తే కన్ఫర్మ్ అయ్యేది కదా రఘురామ్. దిస్ ఇస్ టూ మచ్ సీత. అనుమానించి వాడిని హర్ట్ చేయొద్దు. మళ్ళీ వాడు మారిపోయే ప్రమాదం ఉంది. నేనైతే మారాడనే అనుకుంటున్నాను. నువ్వు నన్ను నమ్మితే వాడిని నమ్మగలుగుతావు. పద. రా సీత. ఏం తాతయ్య, ఏంటి విశేషాలు? ఏముందిరా, అంతా మామూలే. తాతయ్య ఇది చూడు. ఎరా పెందలాడే రెడీ అయ్యావు? పైగా ఇవాళ తెల్లవారుజామునే పూజ ముగించినట్టున్నావు. ఏదైనా అర్జెంట్ పని ఉందా? బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందన్నారు తాతయ్య. పర్వాలేదురా, 2 రోజుల్లోనే ఆధ్యాత్మిక విశేషాలు చాలా తెలిసాయి. తాతయ్య గారు కాఫీ. ఆ, రఘు సాకేత్. 2 రోజులేంటి తాతయ్య? చిన్నప్పటి నుంచి గ్రాని ఎన్ని విషయాలు నాకు చెప్పలేదు, అవి ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాను. ఈ రోజు ఇళ్లంతా సాంబ్రాణి పువ్వు కూడా వేసినట్టున్నాడు. గదిలో నుంచి బయటకు వచ్చేసరికి మబ్బుల్లోకి వచ్చినట్టుంది. తొలగాల్సిన మబ్బులు తొలగిపోయాయిగా. మంగళకరమైన మబ్బులు నట్టింట్లో కదిలితే ఇల్లు స్వర్గమైనట్టే కదమ్మా. మా అత్తయ్య గారి ఇంటి నుండి. మాట్లాడరా. హలో. చిన్న బావా, నేను కిట్టుని మాట్లాడుతున్నా. చెప్పండి బుల్లి బావమరిది గారు. ఈరోజు హోలీ కదా బావా. అక్క, నువ్వు, పెద్దక్క, పెద్ద బావ అందరూ మా ఇంటికి రండి. సరదాగా హోలీ ఆడుకుందాం బావా. సరే సరే, వస్తాంలే. నేను పాత షర్ట్ వేసుకుని వస్తా. ఏంటంటే సాకేత్, ఇవాళ హోలీ అటగా, సరదాగా హోలీ ఆడదాం, మా ఇంటికి రండి బావా అని పిలుస్తున్నారు. తాతయ్య, ఆ, అమ్మని గ్రానీని అందరినీ తీసుకురమ్మంటున్నారు. మేమెందుకురా, మీరు నలుగురు వెళ్ళి ఆ పిల్లకాయలతో కాసేపు ఆడుకొని రండి. సరదాగా ఎంజాయ్ చేసి రండి రా. బయలుదేరండి రా, టైం అవుతుందిగా. వదినా, అన్నయ్య త్వరగా రెడీ అవ్వండి. వెళ్ళరా, నువ్వు కూడా బయలుదేరు. స్వర్ణ పద. సీత పద. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరు మీరు? ఏంటా మూటలో? సాకేత్ సార్ ఫోన్లో అడ్రస్ ఇచ్చి రంగులు పంపారండి. రంగులా? దేనికి? మేమే హోలీ ఆడటానికి రమ్మని బావకు ఫోన్ చేశాం. సరే బాబు, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. సావిత్రక్క దిగారు, నీ కూతుర్లో అల్లుళ్ళు.